welcome to Rathod Science Academy. Today in this session we are going to see current affairs of 3rd March 2026. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా చెప్తాను. దాని తర్వాత ప్రతి ఒక్క టాపిక్ తీసుకొని అసలు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూసుకోవాలి, మెయిన్స్లో ఎలా చూసుకోవాలి, ఇంటర్వ్యూలో ఎలా చూసుకోవాలి చెప్తాను. అండ్ మీకు క్వశ్చన్స్ కూడా ఎలా వస్తాయి ఫ్రమ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా చెప్తాను. అండ్ లాస్ట్ వచ్చేసి మీకు కరెంట్ అఫైర్స్ బేస్డ్ 2 క్వశ్చన్స్ అయితే ఇస్తాను, అవి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి వెస్ట్ ఏషియా వార్ వైడన్స్, స్పైక్స్ ఆయిల్ స్ట్రాండ్స్ ఫ్లైయర్స్. ఏ టాపిక్ వచ్చేసి మనందరికీ తెలుసు, వెస్ట్ ఏషియాలో అలజడులు జరుగుతున్నాయి. ఎస్పెషలీ యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేసిన తర్వాత అక్కడున్న మెయిన్ లీడర్ చనిపోవడంతో ఇప్పుడు ఇరాన్ రిటాలియేషన్ అటాక్స్ అనేవి చేస్తుంది, ఎస్పెషలీ గల్ఫ్ కంట్రీస్లో. సో దానికి సంబంధించి ఆయిల్ స్పైక్స్ అంటున్నారు అండ్ అలాగే స్ట్రాండ్స్ అంటున్నారు. ఇవేంటో క్లియర్గా చూద్దాం. ఈ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా అండ్ కెనడా అగ్రీ to $1.9 billion uranium deal as Carney meets Prime Minister Modi. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మోడీ కలిశారు. అండ్ కలిసిన తర్వాత వాళ్ళు ఏంటంటే యురేనియంకి సంబంధించి డీల్ కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే యురేనియం డీల్ గురించి అండ్ యురేనియం మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అని చెప్పి. ఏ టాపిక్ వచ్చేసి మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎట్ న్యూ లో, వెస్ట్ ఏషియా షేర్ అప్. ఈ టాపిక్ ఏం చెప్తుంది అంటే మనం ఆయిల్ రష్యా నుంచి తగ్గించుకున్నాము అని చెప్తుంది అనమాట. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎకనామీలో జిఎస్ పేపర్ 3లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ ఆఫ్ ఉమెన్ ఎట్ శబరిమల, టెంపుల్ బాడీ అపోజెస్ సుప్రీం కోర్ట్ రూలింగ్. సుప్రీం కోర్ట్ ఇంతకుముందు శబరిమల టెంపుల్ గురించి జడ్జ్మెంట్ అయితే ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్లో ఉమెన్ షుడ్ బి అలౌడ్ అని చెప్పింది అనమాట. కానీ ఇప్పుడు టెంపుల్ బాడీ ఒకటి ఏం చెప్తుంది అంటే ఈ సుప్రీంకోర్టు రూలింగ్ని మేము తీసుకోలేము అని చెప్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ శబరిమల టెంపుల్ గురించి అంతా మళ్ళీ ఒకసారి డీటెయిల్ చూసుకోవాలి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి పాలిటీ జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ షిప్స్ రెడీ ఫర్ హ్యుమానిటేరియన్ ఆపరేషన్ సేస్ అఫీషియల్. సో ఇదేం చేస్తుంది ఈ ఆర్టికల్ అంటే మనకి వెస్ట్ ఏషియాలో అలజడులు అయితే అవుతున్నాయి కదా, సో అక్కడున్న పీపుల్కి హెల్ప్ చేయడానికి మనం ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఆ ఆపరేషన్లో భాగంగా ఇండియన్ షిప్స్ రెడీగా ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి అని చెప్పి ఈ ఆర్టికల్ వచ్చింది. అసలు ఆపరేషన్ ఏంటో మీరు తెలుసుకోవాలి. అండ్ అక్కడ నుంచి కూడా మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద వెయినింగ్ షీన్. సో నిన్న టాపిక్ ఏంటంటే జిఎస్టీ యొక్క కలెక్షన్స్ పెరిగాయి కంట్రీలో అని చెప్తున్నారు. అండ్ ఈ రోజు ఎడిటోరియల్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటంటే ఈ యొక్క పెరిగిన ప్రైస్, పెరిగిన వాల్యూ అనేది మనకి కాన్స్టాంట్గా ఉండదు, లాంగ్ టర్మ్లో ఉండదు, ఓన్లీ షార్ట్ టర్మే అని చెప్పారు. సో ఎందుకు ఈ ఆర్టికల్ వచ్చింది న్యూస్లో తెలుసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ రీసెంట్గా మనం జిఎస్టీ 2.0 రీఫార్మ్స్ కూడా తీసుకొచ్చాం కదా, వాటి గురించి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎకానమీలో జిఎస్ పేపర్ 3లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రప్చర్ అక్రాస్ డ్యూరాండ్ లైన్. సో మనం ఆల్రెడీ చదువుకున్నాం ఈ టాపిక్ గురించి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి అని చెప్పి ఈ టాపిక్ వచ్చేసి అక్కడ. అండ్ ఇక్కడ నుంచి మీకు ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అవి ఎలాగో నేను చెప్తాను. సో కంపల్సరీ లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, సో దట్ అసలు యూపీఎస్సీకి కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎలా మీరు వాల్యూ అడిషన్ చేసుకోవాలి, ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ టైటిల్ చూసినట్లయితే వెస్ట్ ఏషియా వార్ వైడన్స్, స్పైక్స్ ఆయిల్ స్ట్రాండ్స్ ఫ్లైయర్స్ అని చెప్పింది. సో ఇక్కడ ఏంటంటే వెస్ట్ ఏషియాలో వార్ ఎందుకు జరుగుతుంది, ఫస్ట్ మీరు రీజన్ అయితే తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యాయి కూడా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ ఏషియాకి అలాగే ఆయిల్కి సంబంధం ఏంటి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాండ్స్ ఫ్లైయర్స్ అంటే ఎవరైనా సరే ఆ కంట్రీ నుంచి బయటకు రావాలి అంటే ప్రాపర్గా ఎయిర్లైన్స్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడే ఉండాల్సి వస్తుందన్నమాట. సో అదే దానికి సంబంధించిన మీనింగ్ అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెస్ట్ ఏషియాలో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో వెస్ట్ ఏషియాలో ఇప్పుడు మేజర్గా చూసుకున్నట్లయితే మనకి ఇజ్రాయిల్ ఉంది, యుఎస్ ఇన్వాల్వ్ అయ్యింది, ఇంకొక సైడ్ ఇరాన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇష్యూకి స్టార్టింగ్ అనేది 1979 నుంచే ఉంది, ఇది కొత్త కాదు.
ఎప్పుడేదో 2025 2015 2000 అయింది అని కాదు. సో 1979 నుంచి ఇజ్రాయెల్కి అండ్ యుఎస్కి మధ్యలో ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. సో ఆ టైంలో ఏం జరిగింది అంటే ఈ యొక్క 1979 కంటే ముందు షా అనే పర్సన్ యుఎస్ బేస్డ్ ఆయన ఇక్కడ లీడర్గా ఉండేవారు. సింపుల్గా చెప్తున్నాను, లీడర్గా ఉండేవారు. సో దాని తర్వాత ఏంటంటే 1979లో ఇరాన్లో రెవల్యూషన్ స్టార్ట్ అయింది. రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ యుఎస్ బేస్డ్ పర్సన్ని తీసేసి అక్కడ వేరే పర్సన్ అనేది వచ్చారనమాట. సో అప్పుడు ఆ పర్సన్ ఏం చేశాడు, న్యూ పర్సన్ ఏం చేశారు అంటే ఈ యొక్క యుఎస్ బేస్ థింగ్స్ ఇంక్లూడ్ అవ్వద్దు అని చెప్పి ఓకే అతన్ని రిమూవ్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత వచ్చేసి వీళ్ళు న్యూక్లియర్ డెవలప్మెంట్స్ అనేవి చేశారు. న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. సో అయితే ఏమైందంటే అంతవరకు 1979 వరకు ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ అనేది ఉండేదన్నమాట. దాని తర్వాత ఇప్పుడు ఇరాన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇజ్రాయెల్కి ఇంకొక కోపం కూడా ఉంది. సో ఇక్కడ ఇరాన్ ఏమంటుంది అంటే ఇజ్రాయెల్ ఇల్లీగల్గా ప్యాలెస్టియన్ని ఆక్యుపై చేసింది కాబట్టి ఇక్కడ తయారు చేసిన న్యూక్లియర్ వెపన్స్ ఇజ్రాయెల్ మీద యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే యుఎస్తో చేతులు కలుపుతుంది అనమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ కూడా మనకు ఫ్రెండ్ అవుతారు, ఫ్రెండ్ యొక్క ఎనిమీ అవుతారనమాట. అండ్ ఎనిమీ యొక్క ఎనిమీ ఇక్కడ ఫ్రెండ్ అవుతారు. సో ఇక్కడ ఇజ్రాయెల్కి ఎనిమీ ఎవరు అంటే ఇరాన్, మళ్ళీ ఇరాన్ యొక్క ఎనిమీ ఎవరు అంటే యుఎస్. సో ఇజ్రాయెల్ యుఎస్తో చేతులు కలిపింది అనమాట. ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ గురించి మొత్తం ఇష్యూ అంతా, ఆ న్యూక్లియర్ వెపన్స్ని ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్లో యూజ్ చేస్తారు అని వన్ ఇంపార్టెంట్ మేజర్ రీజన్. అండ్ సెకండ్ వచ్చేసి ఇస్లామిక్ కంట్రీస్లో మనకి 2 types ఆఫ్ కంట్రీస్ ఉంటాయి. షియా బేస్డ్ కంట్రీస్ ఉంటాయి అండ్ సున్నీ బేస్డ్ కంట్రీస్ ఉంటాయి అన్నమాట. ఈ ఇరాన్ వచ్చేసి షియా బేస్డ్ కంట్రీస్కి లీడర్, అలాగే సున్నీ బేస్డ్ కంట్రీస్కి లీడర్ వచ్చేసి సౌదీ అరేబియా అన్నమాట. సో ఇలా షియా అండ్ సున్నీ కాన్ఫ్లిక్ట్ కూడా ఈ యొక్క అరబ్ కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్లో ఉంది. ఇది సెకండ్ ఇంపార్టెంట్ రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ చేతులు కలిపిన తర్వాత ఈ న్యూక్లియర్ వెపన్స్ని వాళ్ళు కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు. సో అలా కంట్రోల్ చేయడానికే 2015లో ఇరాన్స్ న్యూక్లియర్ డీల్ అనేది తీసుకొచ్చారు. దీని పేరే JCPOA, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ ప్లాన్ తోటి వాళ్ళు ఏం చేశారంటే న్యూక్లియర్ వెపన్స్ని కంట్రోల్ చేయాలి, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా ఉండాలి అని అనుకున్నారనమాట. సో అలా తీసుకొచ్చిన డీల్లో 2018లో యుఎస్ఏ బయటికి రావడం జరిగింది ఆ డీల్ నుంచి. దాని తర్వాత ఏమైంది అంటే యుఎస్ఏ కాట్సా అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కాట్సా అంటే ఏంటంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ అన్నమాట. ఈ చట్టం ప్రకారం ఇప్పుడు ఇరాన్తో ఏ కంట్రీ అయినా సరే ట్రేడ్ చేసినట్లయితే వేరే కంట్రీస్ ఏవైతే ట్రేడ్ చేస్తున్నాయో ఆ కంట్రీస్ మీద మేము శాంక్షన్స్ విధిస్తాము అని చెప్పి యుఎస్ చెప్పడం జరిగింది. ఆ శాంక్షన్స్ భయానికి ఏంటంటే మిగతా కంట్రీస్ ఇరాన్తో ట్రేడ్ చేయడం తగ్గించాయి. ఈవెన్ మన ఇండియా కూడా ఇంతకుముందు ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ అనేది పర్చేస్ చేసేది. ఈ యొక్క శాంక్షన్స్ అనే భయంతో మన ఇంపోర్ట్స్ని తగ్గించాల్సి వచ్చిందనమాట. సో అలా వేరే కంట్రీస్ ఇరాన్తో ట్రేడ్ చేయడానికి భయపడడం వల్ల అక్కడ ఏమైంది అంటే వేరే కంట్రీస్ ఇరాన్తో ట్రేడ్ చేయకపోవడం అనేది పెరిగింది. దానివల్ల ఎకనామిక్ క్రైసిస్ అనేది ఇరాన్ అనేది ఫేస్ చేస్తుంది. అది థర్డ్ ఇంపార్టెంట్ రీజన్. దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ పీపుల్ అనే వాళ్ళు కూడా అక్కడ రివోల్ట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్రొటెస్టర్స్కి కూడా యుఎస్ అనేది వెనకాల నుంచి సపోర్ట్ అనేది ఇస్తుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ అలిగేషన్స్ ఏంటంటే ఆ రీజన్స్ చుట్టుపక్కల మనకి హమాస్, హెజ్బొల్లాస్, హౌటీస్ అనే మిలిటెంట్స్ గ్రూప్స్ కూడా ఉంటాయన్నమాట. సో అలా ఇంకొక అలిగేషన్ ఏంటంటే ఇరాన్ ఈ యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఫండింగ్ అనేది హెల్ప్ చేస్తుంది, ఆ యొక్క రెబేలియస్ గ్రూప్స్ అనేవి ఇజ్రాయెల్ వైపు ఫైట్ చేస్తున్నారని కూడా ఎలిగేషన్స్ అయితే ఉందన్నమాట.
ఈ 4 ఇంపార్టెంట్ రీజన్స్ వల్ల యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28 రోజున ఇరాన్ మీద అటాక్స్ అయితే చేశారు. ఇరాన్ మీద అటాక్స్ చేసినప్పుడు ఇరాన్లో ఉన్న ఫేమస్ లీడర్ చనిపోవడం జరిగింది. అండ్ ఈయన వచ్చేసి సెకండ్ ఇంపార్టెంట్ లీడర్ ఫ్రమ్ 1979. ఇప్పటి వరకు కూడా ఎవ్రీథింగ్ ఆయన కంట్రోల్లోనే ఉందన్నమాట. ఆ లీడర్ చనిపోయినందుకు ఇప్పుడు మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ మీద రిటాలియేషన్ అటాక్స్ చేస్తుంది. అండ్ యుఎస్ మీద కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి వెస్ట్ ఏషియాలో ఎక్కడైతే యుఎస్ యొక్క మిలిటరీ బేసెస్, ఎయిర్ బేసెస్ ఉన్నాయో ఆ బేసెస్ మీద ఇప్పుడు ఇరాన్ అయితే స్ట్రైక్స్ అయితే చేస్తుందన్నమాట. సో ఇది ఇష్యూ అంతా. అండ్ ఈవెన్ ఇరాన్ అనేది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉంటుంది కదా, వెరీ ఇంపార్టెంట్ చోక్ పాయింట్, దాన్ని కూడా కంట్రోల్ చేసి అక్కడ నుంచి ట్రేడ్ని ఆపేసింది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్, ఎస్పెషలీ వరల్డ్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్కి. సో కాబట్టి ఇప్పుడు ఆ ట్రేడ్ కూడా కొంత నిలిపివేయడం జరిగింది. దానివల్ల ఆయిల్ మీద ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇదంతా అనమాట. ఈ ఒక్క ఇష్యూ తెలుసుకోవడానికి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ చూద్దాం మనం. ఫిబ్రవరిలో యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద అటాక్స్ చేశామని చెప్పాం కదా. ఆ ఆపరేషన్ పేరు వచ్చేసరికి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అన్నమాట. అండ్ ఇజ్రాయెల్ చేసే ఆపరేషన్ని ఆపరేషన్ రోరింగ్ లయన్ అని అంటున్నారు. సో ఆ ఆపరేషన్స్లో ఇరాన్లో ఉన్న మేజర్ లీడర్, అతని పేరు ఏంటంటే ఖమేనీ, ఇతను చనిపోవడం జరిగింది. యుఎస్ ఏం డిక్లేర్ చేసిందంటే ఖమేనీ చనిపోయారు అని చెప్పి డిక్లేర్ చేసింది. అండ్ ఇరాన్ ఇప్పుడు ఊరుకుంటుందా? ఊరుకులేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇరాన్ మిసైల్స్, డ్రోన్స్ యూజ్ చేసుకొని యుఎస్ ఫెసిలిటీస్ ఎక్కడైతే ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయో అక్కడ అటాక్స్ అనేవి స్టార్ట్ చేసింది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే బహ్రెయిన్లో, ఖతార్, యుఏఈ, కువైట్, జోర్డాన్, సౌదీ అరేబియా దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న ట్రేడ్ అనేది ఆగిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎక్కడుంది అంటే, సో ఇది ఆరెంజ్ కలర్ కనిపిస్తుందా అంటే, ఆరెంజ్ కలర్ మొత్తం మనకి ఇరాన్, అండ్ ఇక్కడ గ్రీన్ వచ్చేసి యుఏఈ, ఎల్లో వచ్చేసి ఒమాన్ అనమాట. సో ఇక్కడ ఈ జలసంధినే మనం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటాము. ఇది గల్ఫ్ ఆఫ్ ఒమెన్ని, పర్షియన్ గల్ఫ్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈసారి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలాసార్లు ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద వచ్చింది, సో చూసుకోండి. ఓకే, ఇది మ్యాప్. అండ్ నెక్స్ట్ ఈ యొక్క కంట్రీస్ యొక్క ఎస్కలేషన్ గురించి నేను చెప్పాను కదా, 1979 నుంచి ఇష్యూ అనేది అవుతుంది. JCPOA 2015లో సైన్ చేశారు, 2018లో అది యుఎస్ బయటికి రావడం వల్ల. అండ్ అంతేకాకుండా ప్రాక్సీ వార్స్ అనేవి జరుగుతున్నాయి అక్కడ, హమాస్, హెజ్బుల్లాస్, హౌటీస్ వల్ల అని చెప్పి. సో ఇప్పుడు ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సో దీని మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఇక్కడ ఇంపాక్ట్ ఏముంటుంది అంటే, మనకి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది స్టాప్ చేయడం వల్ల అక్కడ నుంచి వచ్చే ట్రేడ్ అనేది జరగదు. ఓకే, అది ఫస్ట్ది. దానివల్ల సప్లై చైన్స్ డిస్ట్రప్షన్స్ అనేది జరిగే ఛాన్స్ ఉన్నాయి. అండ్ మనం ఏంటంటే ఇప్పుడు రష్యా దగ్గర నుంచి ఆయిల్ తక్కువ చేసుకొని వెస్ట్ ఏషియా నుంచి పెంచడం జరిగింది. సో ఇప్పుడు వెస్ట్ ఏషియాలో మాత్రం కండిషన్స్ నార్మల్గా లేవు కాబట్టి అక్కడ నుంచి వచ్చే ఆయిల్ ఇంపోర్ట్స్ మీద మనకు దెబ్బ అనేది పడుతుంది అనమాట. అండ్ దానివల్ల ఆయిల్ ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇండియాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ ఏషియాలో ఇండియన్ డయాస్పోరా చాలా ఎక్కువగా ఉంటుంది. అరౌండ్ 8 to 9 మిలియన్ ఇండియన్స్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. సో కాబట్టి మనం లార్జ్ స్కేల్లో ఇవాక్యుయేషన్స్ అనేవి చేయాలి. అక్కడ ఉన్న పీపుల్ని మళ్ళీ మనం తీసుకురావడానికి ట్రై చేయాలి. మనం ఫ్లైట్స్ని కూడా అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈవెన్ టుడేస్ న్యూస్ పేపర్లో ఇండిగో అయితే రెడీగా ఉంది ఇవాక్యుయేషన్ చేయడానికి అని కూడా కొన్ని ఆర్టికల్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ డిస్ట్రప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్పెషలీ మన అగ్రికల్చర్ గూడ్స్, ఇంపోర్ట్స్, ఎసెన్షియల్ ఫెర్టిలైజర్స్ అవన్నీ కొంత డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ చాబహార్ పోర్ట్లో, అలాగే ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్ఏ గ్రూపింగ్ అంటే I2U2, IMEC, INSTC, గల్ఫ్ పార్ట్నర్షిప్ మీద కూడా కొంత ఎఫెక్ట్ అయితే ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇవి మీరు చూసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, అసలు వెస్ట్ ఏషియా గ్లోబల్ జియో పాలిటిక్స్కి ఎందుకు ఇంపార్టెంట్, అసలు యుఎస్ఏ ఎందుకు ఇన్వాల్వ్ అయింది. అండ్ నిన్న న్యూస్ ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే వేరే కంట్రీస్ కూడా కొన్ని కంట్రీస్ మద్దతు అయితే ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చాయి. అండ్ డిఫరెంట్ గ్రూపింగ్స్లో చర్చలు అనేవి దీని మీదే జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఈ వెస్ట్ ఏషియా అంత ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి
ఈ వెస్ట్ ఏషియాని మిడిల్ ఈస్ట్ అని కూడా అంటారు. ఇది ఏషియాలో ఒక సబ్ రీజియన్. అండ్ ఈ వెస్ట్ ఏషియా యూరోప్తో బార్డర్ అయి ఉంది, సెంట్రల్ ఏషియాతో బార్డర్ అయ్యింది, సౌత్ ఏషియాతో బార్డర్ అయ్యింది, అండ్ ఈవెన్ ఆఫ్రికా అండ్ అరేబియన్ సీ కూడా బార్డర్ అయ్యింది అనమాట. అంటే స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్. అండ్ ఇందులో ఉన్న మేజర్ కంట్రీస్ ఏంటంటే అర్మీనియా, అజర్బైజాన్, బహ్రెయిన్, సైప్రస్, జార్జియా, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఇరాన్, ఒమాన్, పాలెస్తీన్, క్వతార్, సౌదీ అరేబియా, సిరియా, టర్కీ, యుఏఈ అండ్ యెమెన్. సో ఎందుకు ఇంపార్టెంట్ అయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎనర్జీ రిసోర్సెస్ చాలా ఉన్నాయి, ఎస్పెషలీ గ్యాస్ రిజర్వ్స్ అంటారు అండ్ ఆయిల్ రిజర్వ్స్ అంటారు. అండ్ నెక్స్ట్ చోక్ పాయింట్కి చాలా దగ్గరగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, అదే కాకుండా సూయజ్ కలర్ మీరు వినే ఉంటారు, అలాగే బబ్ ఎల్ మండప్. కాబట్టి ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలీజియస్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. మనకి ఇక్కడ జెరూసలేం ఉంది, మెక్కా ఉంది అండ్ మదీనా ఉంది. అండ్ ఇది ఒక జియో స్ట్రాటజిక్ లొకేషన్ కూడా, బికాస్ ఇట్ ఈస్ కనెక్టింగ్ ఏషియా విత్ ఆఫ్రికా అండ్ యూరోప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మేజర్ ఎక్స్టర్నల్ పవర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ చూస్తున్నాం, లైక్ యుఎస్, రష్యా అండ్ చైనా. కాబట్టి వెస్ట్ ఏషియా అనేది జియో పాలిటికల్గా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. టైటిల్ వచ్చేసి ఇండియా అండ్ కెనడా అగ్రీ టు $1.9 బిలియన్ యురేనియం డీల్ యాజ్ కార్నే మీట్స్ ప్రైమ్ మినిస్టర్. సో కార్నే ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో మీట్ అయిన తర్వాత వాళ్ళు యురేనియం డీల్ని ఫైనలైజ్ చేశారు. ఓకే, సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే రీసెంట్లీ uranium deal is in news, India signed this deal with which of the following country అని ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా కెనడా సైన్డ్ యురేనియం డీల్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ దట్ అని చెప్పి ఆ డీల్ గురించి 3 to 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు యురేనియం అంటే ఏంటి, అందులో ఉన్న ఐసోటోప్స్ ఏంటి, ఎక్కడెక్కడ మనం దీన్ని యూజ్ చేస్తాం అంటే అప్లికేషన్స్ ఏంటి, మనకున్న కన్సర్న్స్ ఏంటి, అలా కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ యురేనియం మీద కూడా ఓన్లీ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2022 ఆర్ 2023లో థోరియం గురించి అయితే క్వశ్చన్ అడిగారండి ప్రిలిమ్స్లో. సో ఈసారి డైరెక్ట్గా యురేనియం గురించి అడగచ్చు. సో యూ హ్యావ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం కంటెస్ట్ చూస్తున్నట్లయితే ఇండియా అండ్ కెనడా అగ్రీడ్ టు $1.9 బిలియన్ 10-year యురేనియం సప్లై డీల్ అనమాట. ఇది దేనికంటే మన యొక్క ఇండియా యొక్క పవర్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒక్కసారి మనం ఈ యురేనియం సప్లై అగ్రిమెంట్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఒక లాంగ్ టర్మ్ అగ్రిమెంట్, అరౌండ్ 9 to 10 year వరకు కాంట్రాక్ట్ అనేది ఉంటుంది ఇండియా అండ్ కెనడా మధ్య. అండ్ వాళ్ళు ఏం చెప్పారు అంటే 22 మిలియన్ పౌండ్స్ అంటే 10,000 kgs నుంచి 11,000 tons వరకు, 10,000 kgs ఆర్ 11,000 tons ఆఫ్ యురేనియం ఓర్ని మనకు వాళ్ళు సెండ్ చేస్తారు, లైక్ 2027 నుంచి 2035 వరకు అనమాట. అండ్ టోటల్ ఎస్టిమేట్ వాల్యూ వచ్చేసి 2.6 బిలియన్ రూపీస్. ఓకే, అండ్ ఇది ఒక పెద్ద ల్యాండ్ మార్క్ డీల్, ఎస్పెషల్లీ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీలో మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్తున్నారనమాట. అండ్ అంతేకాదు వేరే అగ్రిమెంట్స్లో ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి పెట్రోలియం గ్యాస్, సోలార్, హైడ్రోజన్ అండ్ ఈవెన్ మనం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్లో కూడా కొలాబరేట్ అవుతున్నట్టు కూడా కొన్ని డీల్స్ అయితే వస్తున్నాయి ఇంకా రానున్న రోజుల్లో అని చెప్పారనమాట. సో ఈ అగ్రిమెంట్ వల్ల మనకున్న ఇంపాక్ట్స్ ఏంటంటే ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ యురేనియం అనేది మనం న్యూక్లియర్ ఎనర్జీలో యూజ్ చేస్తాం కాబట్టి వీ కెన్ ట్రై టు మినిమైజ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఇన్ టు అట్మాస్ఫియర్. దానివల్ల మనం కార్బన్ న్యూట్రాలిటీని అచీవ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లో కార్బన్ పవర్ గ్రోత్ని మనం సపోర్ట్ చేయొచ్చు. అండ్ మన డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్ని కూడా కొంత అమౌంట్ వరకు తగ్గించవచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు మిడిల్ ఈస్ట్ ఏరియాలో స్పైక్స్ అనేవి ఉన్నాయి, ప్రాపర్గా స్టెబిలిటీ లేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్వియస్గా మన యొక్క బైలాటరల్ ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఎకనామిక్ టైస్ అనేవి ఇండియా అండ్ కెనడా మధ్యలో కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గ్లోబల్ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ చేయొచ్చు. అలాగే మనం స్మాల్ అండ్ మోడరేట్ రియాక్టర్స్లో, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్లో కూడా
మన కొలాబరేషన్ అనేది ఉండడం వల్ల వాటిని కూడా స్ప్రెడ్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఇది పార్ట్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ టెక్నాలజీ ఫర్ క్లీన్ ఎనర్జీ అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎట్ న్యూ లో, వెస్ట్ ఏషియా షేర్ అప్. సో ఈ టాపిక్ ఏం చెప్తుంది అంటే మన ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి తగ్గించుకున్నాం. సో ఈసారి ఫర్ షూర్ మీకు ప్రిలిమ్స్లో ఏ క్వశ్చన్ వస్తుంది అంటే ఆయిల్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఇండియా గురించి క్వశ్చన్ వస్తుంది. సో అసలు ఏ కంట్రీస్ నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఏది టాప్ ఏది లీస్ట్, అండ్ ఈవెన్ వెనిన్జులా గురించి కూడా న్యూస్లో ఉంది కాబట్టి వెనిన్జులాకి సంబంధించిన ఆయిల్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనందరికీ తెలుసు మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఇండియాకి అని. రష్యా నుంచి ఆయిల్ మనం ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఎందుకు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే రష్యా డిస్కౌంటెడ్ ప్రైస్లో మనకి ప్రైస్ ఆయిల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనం తక్కువ రేట్కి వస్తుందని చెప్పి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో బిఫోర్ 2019 చూసుకున్నట్లయితే అరౌండ్ 2% ఆఫ్ ఆయిల్ మాత్రమే తెచ్చుకునే వాళ్ళం. 2025 వచ్చేసరికి అది కాస్త 38 నుంచి 40% ఆఫ్ అవర్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ రష్యా నుంచి వస్తున్నాయి అన్నమాట. సో రష్యా నుంచి ఆయిల్ మనం ఎక్కువ తెచ్చుకుంటున్నాం కాబట్టి మనం దానికి అమౌంట్ పే చేస్తాం కదా, ఆ పే చేసిన అమౌంట్ వల్లే ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆర్ ఎకనామిక్ స్టెబిలిటీ ఆఫ్ రష్యా ఉంది. అందుకే రష్యా ఉక్రెయిన్ వార్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి మేజర్ కంట్రీస్ అలిగేషన్స్ చేస్తూ ఉన్నాయి, ఎస్పెషలీ యుఎస్. సో యుఎస్ ఏం చేసిందంటే ఇప్పుడు యుఎస్ చూసుకున్నట్లయితే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ని స్టాప్ చేయాలి అంటే ఈ రష్యాని ఎకనామికల్గా కొట్టాలి, ఎస్పెషలీ ఫినాన్షియల్గా దాన్ని దెబ్బతీయాలి అని యుఎస్ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ప్రకారం 2025లో యుఎస్ రష్యన్ శాంక్షన్ యాక్ట్ని తీసుకొచ్చింది. అండ్ రష్యన్ శాంక్షన్ యాక్ట్ చట్టం ప్రకారం ఏంటంటే ఏ కంట్రీ అయితే రష్యా నుంచి ఆయిల్ ఆర్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుంటుందో వాళ్ళ మీద 500% వరకు మేము టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాము అని చెప్పింది అనమాట. ఓకే, దాంట్లో భాగంగానే ఇండియా పైన కూడా 25% ఆఫ్ టారిఫ్ని ఇంపోజ్ చేయడం వల్ల ఇండియన్ గూడ్స్ యుఎస్ మార్కెట్లో దెబ్బతింటున్నాయి. సో అందుకని ఇండియా ఏం చేస్తుందంటే స్లోగా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది తగ్గించింది. అండ్ రీసెంట్గా ఇండియా యుఎస్ కూడా ట్రేడ్ డీల్ అనేది సైన్ చేసింది. ఆ ట్రేడ్ డీల్లో మాట్లాడిన విషయం ఏంటంటే మీరు రష్యా నుంచి ఇంపోర్ట్స్ని తగ్గించుకోండి అండ్ యుఎస్ ఆర్ వెనిన్జులా నుంచి ఇంపోర్ట్స్ చేసుకోండి అని కూడా చెప్పారు కదా. సో అందుకని ఏంటంటే మనం రష్యా నుంచి ఆయిల్ అనేది ఇంపోర్ట్ తగ్గించాము. సో ఇప్పుడు న్యూస్లో ఉంది అదే ఆర్టికల్ అనమాట. కానీ ఆర్టికల్ అర్థం కావాలి అంటే కొంత బ్యాక్గ్రౌండ్ అయితే తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంట్రీ ఆఫ్ ఉమెన్ ఎట్ శబరిమల టెంపుల్ బాడీ అపోజెస్ సుప్రీం కోర్ట్ రూలింగ్. సో సుప్రీం కోర్ట్ అరౌండ్ 2018లో జడ్జ్మెంట్ అయితే ఇచ్చిందండి, 2018-19 ఆ టైంలో. సో హియర్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ శబరిమల టెంపుల్ అంటే ఏంటి, అసలు శబరిమల టెంపుల్ న్యూస్లో ఎందుకు ఉంది, అసలు ఈ టెంపుల్ బాడీ ఎందుకు అపోజ్ చేస్తుంది, సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటి, ఎవ్రీథింగ్ మీరు క్లియర్గా చూసుకోవాలి. అండ్ మీరు ప్రిపరేషన్ 2018-19లో స్టార్ట్ చేసినట్లయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అసలు శబరిమల టెంపుల్ ఏ దేవుడు ఉంటాడు అక్కడ అంటే అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి స్పెషాలిటీ ఏంటంటే నైతిక బ్రహ్మచర్య అంటారు, అంటే అతను పెళ్లి చేసుకోలేదు. సో కాబట్టి ఉమెన్ ఎవరైతే మెన్స్ట్రువల్ సైకిల్ ఏజ్లో ఉంటారో సో వాళ్ళని మాత్రం కంపల్సరీ అక్కడికి ఎలో చేయరు. ఎవరైనా గర్ల్స్ 10 years బిలో ఉన్న వాళ్ళు అండ్ 50 years పైన ఉన్న ఆడవాళ్ళని మాత్రమే ఈ టెంపుల్కి ఎలో చేస్తారు అనమాట. ఇది బేసిక్ థింగ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, సో అసలు ఎందుకు దీని వెనకాల రీజన్, ఎందుకు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎందుకు ఎలో చేయరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి పంబా నది ఒడ్డున ఉంటుంది అండ్ డెన్స్ టైగర్ రిజర్వ్లో ఉంటుంది కాబట్టి సో ఉమెన్కి అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆ టైగర్ రిజర్వ్లో వెళ్తున్నప్పుడు సేఫ్టీ ఇష్యూస్ మీద చెప్పారు అదే విషయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నప్పుడు ఆ బ్లడ్ వాసనకి వైల్డ్ యానిమల్స్ని అట్రాక్ట్ చేస్తాయన్నమాట. సో అందుకని వైల్డ్ యానిమల్స్ వాళ్ళ మీద అటాక్ చేయకుండా ఉండాలి అంటే ఇట్ ఈస్ లైక్ వాళ్ళు అక్కడికి రాకపోవడం మంచిది అన్నట్టు కూడా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నైతిక బ్రహ్మచర్య కాబట్టి అమ్మాయిలకి అంటే ఆడవాళ్ళకి దూరంగా ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు అక్కడ రావద్దు అని కొన్ని శాంక్షన్స్ అయితే అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం దీని గురించి క్లియర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ పాస్డ్ ఏ రిజల్యూషన్ అపోజ్ 2018 సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. 2018లో సుప్రీం కోర్ట్ ఉమెన్ని అలౌ చేసిందనమాట. ఎందుకంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 25 రిలీజియస్ ఫ్రీడమ్ ఇవన్నీ వయోలేట్ అవుతాయి కాబట్టి ఉమెన్ని కూడా ఆ టెంపుల్లోకి అలౌ చేయాలి అని చెప్పి 2018లో సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఈవెన్ మెన్స్ట్రువల్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఉమెన్ కూడా అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. అందుకని ఇప్పుడు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అనేది 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మళ్ళీ వాళ్ళు స్టాప్ చేయడం జరిగింది. వాళ్ళు అపోజ్ చేస్తూ ఒక రిజల్యూషన్ని పెట్టారనమాట. సో ఇప్పుడు మనం శబరిమల టెంపుల్ గురించి చూసుకున్నట్లయితే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి పెరియార్ టైగర్ రిజర్వ్లో ఉంది, ఎస్పెషల్లీ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ కేరళలో. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి లార్డ్ అయ్యప్ప స్వామికి డెడికేట్ అయ్యింది. అండ్ అయ్యప్ప స్వామి వచ్చేసి లార్డ్ శివ అండ్ మోహినికి పుట్టారు అని చెప్పి చాలా కథనాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ గురించి చూసుకున్నట్లయితే దీనికి ఒక యూనిక్ రిలీజియస్ ప్రాక్టీస్ ఉంది. ఏంటంటే ఆ టెంపుల్కి వెళ్ళే ముందు మాల వేసుకొని 41 days వరకు పెనేసి చూసేసి, అంటే వరల్డ్లీ ప్రెషర్స్ అన్నీ వదిలేసి, అంటే చల్లనీతో స్నానం చేయడం కానీ, వాళ్ళ ఫుడ్ వాళ్ళే వండుకోవడం కానీ, చెప్పులు లేకుండా దే హ్యావ్ టు ట్రావెల్. సో అలా 41 days నిష్టగా చేసిన తర్వాత మాల వేసుకున్న తర్వాత వాళ్ళు ఆ టెంపుల్కి అనేది వెళ్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ ఎవరైతే మెన్స్ట్రువల్ ఏజ్లో ఉన్నట్లయితే లైక్ 10 years నుంచి 50 years వాళ్ళకు వాళ్ళని మాత్రం అలౌ చేయరనమాట ఈ టెంపుల్కి. సో ఫస్ట్ కేసు వచ్చేసి 1991లోనే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. అసలు ఉమెన్ని ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ జస్ట్ జెండర్ అని చెప్పి ఫస్ట్ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. దాని తర్వాత రీసెంట్ కేసు చూసుకున్నట్లయితే ఇలా ఉమెన్ని అలౌ చేయకపోతే ఆర్టికల్ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీ, అలాగే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, అలాగే ఆర్టికల్ 25 రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి మళ్ళీ రీసెంట్గా కేసు అనేది వేశారు. ఆ కేసు యొక్క జడ్జ్మెంట్ వచ్చేసి 2018లో వచ్చింది. ఆ 2018లో వచ్చిన జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎస్ వీ కెన్ అలౌ ఉమెన్ ఇంటూ శబరిమల టెంపుల్ అని చెప్పడం జరిగిందనమాట. సో అసలు ఎందుకు ఉమెన్ ఎంట్రీని ఆర్గ్యూ చేస్తున్నారు, అసలు ఎందుకు అగెయిన్స్ట్గా ఉన్నారు? మేజర్ రీజన్ వచ్చేసి ఈ తరతరాలుగా టెంపుల్లో వస్తున్న ట్రెడిషన్ ఇదనమాట. ఏంటంటే ఉమెన్ కంపల్సరీ బ్యాన్ చేయాలి, ఎందుకంటే ఉమెన్ ఆర్ హ్యావింగ్ దిస్ మెన్స్ట్రువల్ సైకిల్స్. సో ఇక్కడ నైతిక బ్రహ్మచర్య కాబట్టి ఆ ఉమెన్ ఎవరైతే మెన్స్ట్రువల్ ఏజ్లో ఉన్నారో వాళ్ళని మేము బ్యాన్ చేస్తున్నామని చెప్పి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ అనేది క్లియర్గా చెప్పింది. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్క ఉమెన్ని మేము బ్యాన్ చేయట్లేదు. 10 years కంటే ముందు పిల్లల్ని మేము అలౌ చేస్తున్నాము, అండ్ 50 years దాటిన ఆడవాళ్ళని కూడా అలౌ చేస్తున్నాము. ఓన్లీ మేము బ్యాన్ అనేది ఈ బ్రాకెట్ మీద పెట్టామని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దేవస్థానం బోర్డు చూపించేది ఆర్టికల్ 26 అనమాట. ఆర్టికల్ 26 ఏం చెప్తుంది అంటే రైట్ ఆఫ్ రిలీజియస్ డినామినేషన్ టు మేనేజ్ దర్ ఇంటర్నల్ రిలీజియస్ అఫైర్స్. ఆర్టికల్ 26 ఏమో మన రిలీజియస్ ఇంటర్నల్ అఫైర్స్ని మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది, కానీ ఇంకొక సైడ్ మాత్రం సుప్రీంకోర్టు ఆర్టికల్ 25ని చూపిస్తుంది అని చెప్తున్నారు. అండ్ యాక్చువల్లీ మనకి ఆర్గ్యుమెంట్స్ ఏం ఫేవర్ చేస్తున్నాయి, ఉమెన్ ఎంట్రీకి సపోర్ట్ చేస్తున్నాయి అంటే జెండర్ ఈక్వాలిటీ. సో ఎస్పెషలీ ఆర్టికల్ 14, ఆర్టికల్ 15(3)లో గ్రౌండ్స్ ఆఫ్ జెండర్ బేస్ చేసుకుని డిస్క్రిమినేషన్ చేయొద్దు అని చెప్పి మన ఫండమెంటల్ రైట్స్లో ఉంది కదా. సో అది ఫస్ట్ అనమాట, జెండర్ ఈక్వాలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఎవ్రీ వన్ హ్యాస్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్సైజ్ అండ్ ప్రాపగేట్ ద రిలీజన్ ఫ్రీలీ అని ఆర్టికల్ 25లో చెప్పింది. కాబట్టి ఎస్ ఉమెన్ హూ ఆర్ విల్లింగ్ వీ కెన్ గో టు శబరిమల టెంపుల్ అని చెప్పి ఇంకొక ఆర్గ్యుమెంట్స్ అనేది ఫేవర్ చేస్తుంది ఉమెన్ ఎంట్రీ ఇంటూ శబరిమల టెంపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మనం తరతరాలుగా పాటిస్తున్నాము అంటున్నారు, కానీ ఏంటంటే ఎవ్రీ టైం ద ట్రెడిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజింగ్ టైమ్స్ బట్టి మనం కూడా చేంజ్ అవ్వాలి. ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ కూడా ఏంటంటే మనకు చేంజింగ్ నీడ్స్ బట్టి అది చేంజ్ అవుతూనే ఉన్నాం, అమెండ్మెంట్స్ చేస్తూనే ఉన్నాం. వై కాంట్ దిస్ రిలీజియస్ ప్రాక్టీస్ అని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారనమాట. సో ఇలా ఈ త్రీ రీజన్స్ ఏమో ఎస్ వీ కెన్ అలౌ ఉమెన్ టు దిస్ శబరిమల టెంపుల్ అని అంటున్నాయి అనమాట. సో ఒక్కసారి దీని గురించి అయితే మీరు ఆలోచిస్తే సరిపోతుంది.
అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియన్ షిప్స్ రెడీ ఫర్ హ్యుమానిటేరియన్ ఆపరేషన్స్ అఫీషియల్. సో ఇక్కడ ఏంటంటే మనకందరికీ తెలుసు వెస్ట్ ఏషియాలో ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి, అక్కడ పీపుల్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా సరే ఇండియా అనేది ఫస్ట్ ఉంటుంది, ఏ కంట్రీ అయినా సరే ప్రాబ్లంలో ఉంటే హెల్ప్ చేయడానికి. సో అలాగే ఇప్పుడు మన కంట్రీ ఒక ఆపరేషన్ తీసుకొస్తుంది, దాని పేరే ఆపరేషన్ సంకల్ప్ అన్నమాట. ఈ ఆపరేషన్ సంకల్ప్ ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే మనం ఇండియాకి సంబంధించిన వెజల్స్ని పంపించేసి మారిటైమ్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేస్తున్నాము. దానివల్ల కమర్షియల్ షిప్పింగ్ అనేది ప్రాపర్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర అయ్యేటట్టు వీళ్ళు చూస్తున్నారనమాట. ఇదే ఆపరేషన్ సంకల్ప్. సో రీసెంట్గా శ్రీలంకలో మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు సైక్లోన్ దిత్వా వల్ల అక్కడికి పంపించింది ఏంటంటే ఆపరేషన్ సాగర్ బంధు. సో కాబట్టి 1 yearలో ఉన్న ఆపరేషన్స్ ఏంటి, అవి ఎందుకు న్యూస్లో ఉన్నాయి చూసుకోవాలి. సో మీకు ఇక్కడ పేర్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ వచ్చేసి ఆపరేషన్ సంకల్ప్, నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ సాగర్ బంధు, నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్. సో అలా ఆపరేషన్స్ ఇచ్చేసి ఇవి ఎక్కడ జరిగాయి లేకపోతే వాట్ ఈస్ దిస్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా కూడా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే, ఇది దాని గురించి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎస్సీ టు లుక్ ఇన్ టు ఫీజిబిలిటీ ఆఫ్ NAT ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈరోజు. ఎందుకంటే మనకి సుప్రీం కోర్ట్ ఏం చేస్తుంది, వివిధ జడ్జ్మెంట్స్ ద్వారా ఆర్టికల్ 21 ఎక్స్పాండ్ చేస్తూ వస్తుంది. సో రీసెంట్గా ఆర్టికల్ 21 ఎక్స్పాన్షన్ సంబంధించిన కేసు చూసుకున్నట్లయితే రైట్ టు మెన్స్ట్రువల్ హైజీన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఫర్ గర్ల్స్ అని చెప్పి సుప్రీంకోర్టు అయితే జడ్జ్మెంట్ ఇచ్చింది కదా. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రైట్ టు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఓకే, రైట్ టు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అయినప్పుడు ఆ బ్లడ్ ఎలాంటి వైరస్ లేకుండా ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా చెక్ చేయడం కూడా ఆర్టికల్ 21లో భాగమే కదా అని చెప్పి కొన్ని పిటిషన్స్ అయితే ఫైల్ చేశారు. ఆ పిటిషన్స్లో ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకునేటప్పుడు మనం బయట నుంచి బ్లడ్ బ్యాంక్స్ నుంచి అయినా సరే డైరెక్ట్గా సమ్ పీపుల్ ఎవరైతే వాలంటీర్గా వచ్చి బ్లడ్ ఇస్తారు అన్నప్పుడైనా సరే మనం బ్లడ్ని తీసుకునే ముందు ఆ బ్లడ్ ఎలాంటి వైరస్లు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవడం కూడా ఆర్టికల్ 21 కింద భాగమే అని పిటిషన్స్ చేశారు. సో ఆ పిటిషన్స్లో ఏం చేశారు అంటే మనకు ఎలా తెలుస్తుంది ఆ బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, వైరస్ ఉందా, ఏముందా అని చెప్పి దానికోసం మనం NAT అనే టెస్ట్ చేయాలి అంటున్నారు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ రీసెంట్లీ NAT ఈజ్ ఇన్ న్యూస్ వాట్ ఇట్ ఈస్ అని వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ NAT. NAT యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అన్నమాట. ఓకే, న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్. సో ఈ న్యూక్లిక్ యాసిడ్ అంటే ఏం లేదు, మనం సెల్ ఉంటుంది కదా, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ఎనీ ఆర్గానిజం ఇస్ సెల్. ఆ సెల్లో మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ఏముంటుంది, మనకి న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుంది. సో అలా ఈ NAT అనేది చేయడం వల్ల మనకి బ్లడ్లో ఏమైనా న్యూక్లిక్ యాసిడ్స్, ఈ న్యూక్లిక్ యాసిడ్స్ మనకు 2 ఉంటాయి. ఒకటి DNA డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఒకటి RNA రైబో న్యూక్లిక్ యాసిడ్. సో ఇప్పుడు ఇన్ కేస్ మనం తీసుకునే బ్లడ్లో ఏమైనా వైరస్ కంటామినేషన్ ఉన్నట్లయితే మనకి ఎయిదర్ RNA కానీ DNA కానీ కనిపిస్తుంది అనమాట. సో దాన్నే ఈ NAT న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అని అంటారు. సో మనకి ఏం చెప్తుంది అంటే ఈ పిటిషన్, మనం బ్లడ్ తీసుకోవడం ఈస్ ఎసెన్షియల్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. అదే మన ఆర్టికల్ 21ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. అలా ఆర్టికల్ 21ని తీసుకునేటప్పుడు మనం ఆ బ్లడ్లో ప్రాపర్గా వైరసెస్ ఉన్నాయా, బ్యాక్టీరియా ఉన్నాయా కూడా కంపల్సరీ టెస్ట్ చేయాలి. ఎందుకంటే చాలాసార్లు టెస్ట్ చేయకపోవడం వల్ల HIV సోకే ప్రమాదం ఉంది, హెపటైటిస్ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి కంపల్సరీ NATని మనం ఇంక్లూడ్ చేయాల్సింది ఆర్టికల్ 21లో, ఎస్పెషల్ రిలేటెడ్ టు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అని మనకి పిటిషన్ అయితే చేశారు. కానీ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు NAT చేయాలి అంటే మనకి టైం చాలా పడుతుంది. ఎందుకంటే టెస్ట్ అనేది 1 రోజు 2 రోజులు అయ్యేది కదా, కొన్నిసార్లు ఈవెన్ 1 వీక్ కూడా పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఎక్విప్మెంట్స్ లైక్ వెరీ వెరీ కాస్ట్లీ ఎక్విప్మెంట్స్. మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఓన్లీ ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లోనే జరగదు, ఈవెన్ చిన్న చిన్న ప్రైవేట్ క్లినిక్స్లో కూడా జరుగుతాయి. అట్లాంటి క్లినిక్స్లో ఇప్పుడు లైఫ్ సేవ్ చేయాలన్నప్పుడు ఇది NAT ఆ చిన్న చిన్న క్లినిక్స్లో కూడా అంత పెద్ద టెక్నికల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ పెట్టగలమా లేదా అని చెప్పి
సుప్రీం కోర్ట్ దీని గురించి ఆలోచిస్తాను అని చెప్పింది అనమాట. కానీ మీరు ఇక్కడ ఎన్ఐటి గురించి తెలుసుకోవాలి. అదేంటంటే న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అనమాట. ఇది హైలీ సెన్సిటివ్ మాలిక్యులర్ టెక్నిక్. ఈ టెక్నిక్ ద్వారా జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ వైరసెస్ సచ్ as HIV, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ బ్లడ్ ని మనం కనుక్కోవడానికి వీలుంటుంది అనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద వేనింగ్ షీన్. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, నిన్నటి న్యూస్ పేపర్లో ఒక 2-3 ఆర్టికల్స్ ఏం చెప్పాయి అంటే జిఎస్టీ కలెక్షన్స్ పెరిగాయి ఈసారి అని చెప్పాయి అనమాట. కానీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, సరే ఈసారి జిఎస్టీ కలెక్షన్స్ పెరిగాయి అంటున్నారు, కానీ అవి లాంగ్ టర్మ్ అయితే కాదు అని అంటున్నారు. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఎందుకు లాంగ్ టర్మ్ కాదు అని చూడాలి. సో ఇక్కడ జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి 2026లో రిలీజ్ చేశారనమాట. అక్కడ ఏంటంటే 8.1% ఆఫ్ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి ఈసారి పెరిగాయని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఓకే, సో ఈసారి పెరగడానికి మేజర్ రీజన్ ఏంటంటే జిఎస్టీ రీఫార్మ్స్ 2.0 తీసుకొచ్చాం కదా. ఏంటంటే చాలా వరకు జిఎస్టీ స్లాబ్స్ అనేది తగ్గించడం వల్ల మనకి కాస్ట్ అనేది తగ్గింది. కాస్ట్ అనేది తగ్గడం వల్ల ఎక్కువ డిమాండ్ పెరిగి మనకి 8.1% ఆఫ్ మోర్ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి వచ్చాయని చెప్పి ఆర్టికల్స్ చెప్తున్నాయి. కానీ ఎందుకు ఇవి లాంగ్ లాస్టింగ్ కాదు అంటే, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ వెస్ట్ ఏషియాలో ఇష్యూ ఉంది అంటే ఫర్ షూర్ ఆయిల్ ప్రైజెస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. దానివల్ల గూడ్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీథింగ్ పెరిగే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఫస్ట్ది. అండ్ సెకండ్ వచ్చేసి మనం చాలా వరకు ఇంపోర్ట్స్ అనేవి పక్క కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం. అండ్ ఇప్పుడు గ్లోబల్ ఆయిల్ ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే క్రూడ్ ఇంపోర్ట్స్ మనం డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఎన్ని రోజులు అంటే రష్యా నుంచి డిస్కౌంటెడ్ ప్రైస్ తెచ్చుకున్నాము, కానీ అలాగే ఇప్పుడు వేరే కంట్రీస్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఇవ్వట్లేదు. సో దానివల్ల మళ్ళీ మనకి జిఎస్టీ కలెక్షన్స్ అనేవి తగ్గే ఛాన్స్ ఉన్నాయి అంటున్నారు. అండ్ అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ అవర్ ఇంపోర్ట్స్ అనేవి డాలర్ డినామినేటెడ్ ఇంపోర్ట్స్ లైక్ సెమీ కండక్టర్స్, ఆటో అప్లియన్సెస్. సో వాటి వల్ల కూడా ఐజిఎస్టీ వల్ల కూడా మనకి జిఎస్టీ కలెక్షన్స్ అనేవి నెక్స్ట్ టైం నుంచి తగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రప్చర్ అక్రాస్ ద డురాండ్ లైన్. సో మనకు అందరికీ తెలుసు, రీసెంట్గా మన క్లాస్లో చదువుకున్నాం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఇష్యూస్ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చి పాకిస్తాన్ అటాక్ చేసింది. రీసెంట్గా ఒక మాస్క్లో సూసైడ్ బాంబ్ అటాక్ అనేది జరిగింది ఫ్రైడే రోజు. దాని తర్వాత దాని రిటాలియేషన్గా ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ మీద స్ట్రైక్స్ చేస్తుంది అని అనుకుంటున్నాం కదా. సో అక్కడ ఏంటంటే ఇష్యూ వచ్చేసి డురాండ్ లైన్ అనమాట. ఈ డురాండ్ లైన్ దగ్గర ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో ఈరోజు క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి జిఎస్టీ గురించి. ఓకే, ఇది ఆల్రెడీ 2017లో పీవైక్యూ అండి. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి నేను కమ్యూనిటీలో కూడా ఇస్తాను, అక్కడ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైన్స్ గురించి అనమాట. విచ్ ఆఫ్ ది అబవ్ వర్ డ్రాన్ డ్యూరింగ్ బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్. ఓకే, ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.